హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో టుడే మనం ఒక 3-4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం. సో మీరు ఎస్టర్డే వీడియో చూశారంటే మనం ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాము. బట్ మనం అనుకున్న లెవెల్స్ అయితే బ్రేక్ అవుట్ అవ్వలేదు. అందుకే నేను ఇక్కడ మీకు చూసానంటే నాట్ ఎగ్జిక్యూట్ అని ఎల్లో కలర్ పెట్టాను, ఏవైతే ఎగ్జిక్యూట్ అవ్వలేదో. బట్ ఇఫ్ యు సీ అపోలో టైర్స్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అబౌవ్ 195 గుడ్ ఆపర్చునిటీ బై అనుకున్నాం. కానీ నిన్న 195 రాలేదు, అరౌండ్ 191 దగ్గర స్టాక్ ఆగింది. సో బట్ కీప్ దిస్ ఇన్ రాడర్. ఓకే, వెరిఫై చేయండి. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ట్రై టు బై. సేమ్ థింగ్ ఫర్ టాటా కెమికల్స్ ఆల్సో అండ్ రిలాక్స్ ఆల్సో సేమ్ థింగ్. సో మనం అనుకున్న లెవెల్స్ మనం ఏవైతే అనుకున్నామో అది మన బయ్యింగ్ పాయింట్ ట్రిగ్గర్ అవ్వలేదు కాబట్టి మనం బై చేయలేదు. అలాగే మీకు నిన్న వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవి వెంటనే వెళ్ళి దయచేసి బై చేయకండి. ఫస్ట్ ఒక 1 అవర్ అన్న అట్లీస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ను. మనం అనుకున్న స్టాక్స్ మనం అనుకున్న రేంజ్కి వచ్చాయా లేదా, బై చేయొచ్చా లేదా అని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ. ఓకే ఓకే కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ మనం ఈరోజు కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈ సిడిఎస్ఎల్. ఓకే, అండ్ ఇది ఆల్మోస్ట్ నేను అరౌండ్ 240 ఏమో ఇక్కడ నుంచి నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను. సెంట్రల్ డిపాజిటరీ సిడిఎస్ఎల్. ఓకే, ఇది నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్. అరౌండ్ 240 దగ్గర ఏమో బై చేశాను నేను. స్టిల్ ఎవ్రీ మంత్ ఆర్ మేబీ వెన్ ఎవర్ సమ్ స్మాల్ డిప్ ఈస్ కమింగ్ రైట్, వచ్చినప్పుడు నేను అక్యుములేట్ చేసుకుంటూనే ఉన్నాను. సో దీన్ని ఇప్పుడు మనం షార్ట్ టర్మ్కి వాడచ్చు, లేదా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో కానీ పెట్టుకోవచ్చు ఈ స్టాక్ను. మీరు ఇక్కడ చూసారంటే ఒక మంచి వి షేప్ ట్రయాంగిల్ షేప్ ఫార్మేట్ అయ్యి మంచి బ్రేక్అవుట్ కానీ ఇచ్చింది. బట్ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఒక సస్టైన్ అవ్వలేక ఇక్కడ చూసారంటే కన్సాలిడేషన్ ఫేస్లో ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, అబ్జర్వ్ చేయండి మార్కెట్ను. ఈ లైన్ కానీ ఇక్కడ ఏదైతే మనం ట్రెండ్ లైన్ తీసుకున్నామో దీని కింద బ్రేక్ అవునంత వరకు, ఒకవేళ బ్రేక్ అయిందంటే ప్లీజ్ ఇగ్నోర్ ది స్టాక్, నో నీడ్ టు బై. ఓకే, బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రీట్రేస్ తీసుకునింది అంటే అప్ మూవ్ మేబీ అట్లీస్ట్ 1 క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్ ఏర్పడిందంటే దెన్ ప్లాన్ టు బై అగైన్. ఫర్ షార్ట్ టర్మ్ అంటే నా ఉద్దేశం మేబీ మీరు 5 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అగైన్ చెప్పా కదా, దీనికంటూ ఎటువంటి స్టాప్ లాస్లు ఇలా టార్గెట్స్ ఏమి ఉండవు. ఓకే, మీరు ప్లాన్ చేసుకోవాలి. అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏదైతే మేబీ సిస్టమ్ వాడుతున్నారో, నేనైతే జనరల్గా 20 మూవింగ్ యావరేజ్ ప్రిఫర్ చేస్తాను. నా పర్సనల్గా. ఓకే, ఎప్పుడైతే ఇది 20 లైన్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసిందో, లేదంటే కనుక ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ అయ్యాను అనుకోండి. సో ఇది ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే కనుక నేను ఎప్పుడు ఎగ్జిట్ అవుతానంటే, వన్స్ క్లోజింగ్ బేస్ మీద ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయ్యి, సో ఇక్కడ క్లోజ్ అయింది కానీ ఎగ్జిట్ అవుతానంటే నో, ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వను. ఒక సపోర్టింగ్ క్యాండిల్ కానీ ఏర్పడాలి. అదే మీరు ఇక్కడ చూసారంటే క్లోజ్ అయింది, ఇమీడియట్గా ఇంకో క్యాండిల్ ఏర్పడింది. సో ఇమీడియట్గా నేను ఈ ప్లేస్లో అయితే ఎగ్జిట్ అవుతాను. బట్ అగైన్ ఆల్వేస్ నేను ఇది ఫాలో అవుతాను అంటే లేదు. సమ్ టైమ్స్ ఐ విల్ ఫాలో ట్రెండ్ లైన్ ఆల్సో. ఓకే, ట్రెండ్ లైన్ ఆల్సో and also sometimes that it depends on your stock, right? As I mentioned, right, ఇది నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్. ఈవెన్ దో ఇది నా 20 మూవింగ్ యావరేజ్ కిందికి వచ్చినా లేకుంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినా నేను అంత ఇమీడియట్గా అయితే బై చేయను. కొద్దిగా అబ్జర్వ్ చేసి ఆన్ ది స్పాట్ అయితే అప్పుడు డెసిషన్ తీసుకుంటాను. ఓకే ఓకే కమింగ్ టు సిడిఎస్ఎల్, ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ఇది మీరు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కానీ పెట్టుకోవచ్చు. లేదు అంటే అబ్జర్వ్ చేయండి మార్కెట్ను, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అని. ఇది కానీ దీని కిందికి వచ్చిందంటే మాత్రం బై చేయొద్దు. మరి ఎప్పుడు బై చేయాలంటే, లెట్ ఇట్ బికమ్ ఒక రీట్రేస్మెంట్, ఒక పాజిటివ్ క్యాండిల్ అప్ క్యాండిల్ ఏర్పడ్డాక అప్పుడు ట్రై చేయండి. 5 to 10% టార్గెట్స్. మోర్ దాన్ దట్, బట్ అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫిక్సింగ్ ఎనీ టార్గెట్, డిపెండ్స్ ఆన్ యూ. బట్ స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ బై చేశారు 535, మేబీ యువర్ స్టాప్ లాస్ షుడ్ బి 518. బ్రేక్ అయిందంటే, లేదా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే మీరు ఇమీడియట్గా యూ హ్యావ్ టు క్లోజ్ ఆల్ యువర్ పొజిషన్స్, లేదా ఈ 20 మూవింగ్ యావరేజ్. దట్ ఈస్ యువర్ చాయిస్ హౌ యూ విల్ ప్లాన్. ఓకే, నౌ హిందాల్కో. సో మీరు హిందాల్కోలో 1 అవర్ చార్ట్ చూసారంటే, 1 అవర్ చార్ట్లోకి వెళ్తే
ఈ ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ చేసుకుంటూ 1 అవర్ చార్ట్ లో ఇది మూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ షేప్ ప్యాటర్న్ ఏర్పడింది. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఎంటైర్ ఈ బాక్స్ ఈ ఫ్లాగ్ లోనే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది అండ్ స్మాల్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది అనమాట. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ ది స్టాక్ నాట్ కమింగ్ టు బిలో ఆఫ్ దిస్ ట్రెండ్ లైన్ రైట్, మనం ఈ స్టాక్ లో ఉండొచ్చు. సో ఇక్కడ బై చేసి మనం సమ్ అప్వర్డ్ మూవ్మెంట్ ను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. But again, targets you only decide. But I will explain you the only what is this stop loss. Okay, stop loss ఏంటంటే స్ట్రిక్ట్ గా వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే గన ఎగ్జిట్ అవుతాను. ఈవెన్ ఐఎమ్ రెడీ టు బుక్ లాస్ సెల్స్ ఆల్సో. ఓకే, అకార్డింగ్ గా మీరు ప్లాన్ చేసుకోండి. మేబీ ఇనిషియల్ టార్గెట్స్ ఇంకా అందులోను ప్లస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఎంటైర్ ట్రేడ్ వచ్చి ఈ విత్ ఇన్ బార్ లోనే ట్రేడ్ అవుతూ ఈ బాక్స్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది కానీ ఈ బాక్స్ బ్రేక్ చేసిందంటే ఇంకా మీరు అప్ మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదైతే కన్ఫామ్ గా చెప్పగలను. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కొంచెం పైకి మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ టార్గెట్స్ చెప్పా కదా ఇంతకుముందు చెప్పినట్టు, మనమైతే ఏం ఫిక్స్ చేయలేము. లెట్ ఇట్ బి మార్కెట్ మూవ్. బట్ స్టాప్ లాస్ అది మన చేతుల్లో ఉంది, మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ నేను ఈ ఇందులో అగైన్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ను, పాజిటివ్ క్యాండిల్స్ వస్తున్నాయి లేక నెగిటివ్ లో ఉందా ఈ స్టాక్ అని. సో దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోండి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే ఫాలో అవ్వండి. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మనం గీసుకుంది 1 అవర్ క్యాండిల్ స్టిక్ మీద, దాన్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ బిర్లా సాఫ్ట్. 1 సెకండ్. మీరు ఇక్కడ చూసారంటే ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక ప్యాటర్న్ ఏర్పడి వి షేప్ ప్యాటర్న్. ఓకే, బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది కానీ సస్టైన్ అయితే అవ్వలేక మళ్ళీ డౌన్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. సో మనం ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి అంటే, ఇక్కడ ఒకవేళ ఈరోజు నెగిటివ్ క్యాండిల్ ఏర్పడి కిందికి వచ్చింది అనుకోండి, ప్లీజ్ ఇగ్నోర్ ది స్టాక్. ఓకే, నో నీడ్ టు బై. అలా కాకుండా మనకు కొద్దిగా అప్ మూవ్మెంట్ పాజిటివ్ లో ఓపెన్ అయ్యి మనకు అప్ సైడ్ కానీ వెళ్ళేట్టుంటే గన అట్లీస్ట్ ఒక క్యాండిల్ ఏర్పడినివ్వండి, వెళ్ళే ఛాన్స్ వెళ్తే గన అప్పుడు మనం అరౌండ్ మేబీ 200 దగ్గర మేబీ మనం బై చేసి అగైన్ 5 to 10% మినిమం వీ కెన్ ఎక్స్పెక్ట్. బట్ అగైన్ మీకు చాలా సార్లు చెప్పినట్టు టార్గెట్ అనేది వీ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజ్, డిపెండ్స్ ఆన్ స్టాక్ మూవ్మెంట్. బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ ఏదైతే ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ ఉందో అది వన్స్ లేదా 20 మూవింగ్ యావరేజ్ లేదా మీరు మీ రిస్క్ అండ్ రివార్డ్ 5% 10% లాస్ వరకు మీరు ఉండొచ్చు అనుకుంటే ఉండగలరు అనుకుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, బట్ వెంటనే బై చేయొద్దు. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వనివ్వండి, దాన్ని బట్టి అసలు ఈ స్టాక్ అనేది ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి అప్పుడు మనం డెసిషన్ తీసుకున్నాం. ఒకవేళ పాజిటివ్ మూవ్మెంట్ ఉంది అంటే కనుక ఈ లైన్ ఏదైతే ట్రెండ్ లైన్ సపోర్ట్ గా తీసుకొని అప్పు కానీ వెళ్ళిందంటే కానీ మనం ఒక గుడ్ ర్యాలీ అనేది ఇందులో చూడొచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే ఈరోజు మార్కెట్ మేబీ ఈ స్టాక్ నెగిటివ్ లో ఓపెన్ అయ్యి దీని కిందికి వచ్చిందంటే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ ది స్టాక్, నో నీడ్ టు బై. ఓకే, అండ్ అలాగే వన్ మోర్ బజాజ్ కన్జ్యూమర్, సేమ్ థింగ్. ఈ బజాజ్ కన్జ్యూమర్ కానీ చూసారంటే మీరు మంచి బ్రేక్అవుట్ ఇచ్చి కానీ సస్టైన్ అవ్వలేక కన్సాలిడేట్ స్పేస్ లో ఉంది. సో అగైన్ సేమ్ థింగ్, మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ థింగ్. సో అబ్జర్వ్ చేయండి మార్కెట్ ను, పాజిటివ్ మూమెంటం అనేది ఉంటే గన మీరు ఇక్కడ బై చేయొచ్చు. లేదంటే ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ ఈ బాక్స్ లో మీకు ట్రేడ్ అవుతూ ఉందో రైట్, ఇది బాక్స్ అనుకుంటే వన్స్ ఈ బాక్స్ బ్రేక్ అయ్యాక బై చేయాలన్నా బై చేయొచ్చు. లేదు అంటే మనకు కొద్దిగా పాజిటివ్ మూవ్మెంట్ వచ్చిందంటే మనం అందులో ఆ పాజిటివ్ మూవ్మెంట్ లో పాజిటివ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత అకార్డింగ్ గా మనం ప్లాన్ చేద్దాం. బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ వన్స్ దిస్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అంటే గన ఆర్ మేబీ 20 మూవింగ్ యావరేజ్ ఆర్ మేబీ మీ కెపాసిటీ 5% 10% లాస్ అయితే గన అది బుక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా షేర్ లేక్ ఆర్ మేబీ స్టాక్ లేక్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫిక్స్ అవ్వండి, మీ కెపాసిటీ ఎంత, మీ రిస్క్ అండ్ రివార్డ్ మీకు సూటబుల్ గా ఉందా స్టాక్ లేదా అని. టార్గెట్స్ అనేది మనం అయితే ఫిక్స్ చేయలేము, ఎందుకంటే లెట్ ఇట్ బి. ఇప్పుడు నాకు ఇక్కడ 10% వచ్చింది, ఎందుకు మనం బుక్ చేయడం 10% కు? మేబీ ఆ స్టాక్ లో ఇంకా ర్యాలీ ఉండొచ్చు. సో లెట్ ఇట్ బి, చేంజ్ యువర్ స్టాప్ లాస్ కీప్ ఆన్ టార్గెట్స్ కీప్ ఆన్ బేస్డ్ ఆన్ ర్యాలీ. బట్ స్టాప్ లాస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ మార్కెట్ డౌన్ వచ్చిందంటే మాత్రం వెయిట్ చేయొద్దు. మేబీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ నేను ఇంకో 10,000 పెడతాను, మళ్ళీ ఇక్కడ ఇంకో 10,000 పెట్టి యావరేజ్ చేస్తాను, అలా మాత్రం చేయొద్దు ఎప్పుడు.
ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మీరు అలా చేశారంటే ఎక్కువ రోజులు అయితే మార్కెట్లో ఉండలేరు. ఓకే, మీరు అలా యావరేజ్ చేసుకుంటూ మీరు లాస్ట్ బుక్ చేయడానికి భయపడి నేను ప్రాఫిట్ తీస్తాను మార్కెట్ నుంచి అని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం మార్కెట్లో అయితే ఎక్కువ రోజులు ఉండరు. మీరు లాస్ను బుక్ చేయడానికి ధైర్యంగా మీరు ఎప్పుడైతే లాస్ను కానీ బుక్ చేయగలరో అప్పుడు మాత్రమే మీరు ఎక్కువ రోజులు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు. ఓకే, టార్గెట్స్ అనేది లెట్ ఇట్ బి మార్కెట్ డిసైడ్, బట్ స్టాప్ లాస్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. యూ హ్యావ్ టు రెడీ టు ఎగ్జిట్ ఈవెన్ ఇన్ స్టాప్ లాస్ ఆల్సో. ఓకే ఓకే ఫైన్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఈ 4 స్టాక్స్ ఇవి. అగైన్ 2 more stocks are there in my radar for long term. Okay, Canada and maybe today evening I will వీటి గురించి డిస్కస్ చేస్తాను వన్స్ ఇవి మార్కెట్ మూవ్మెంట్ ను బట్టి. ఓకే, బట్ అగైన్ మనం డిస్కస్ చేసిన ఈ 4 స్టాక్స్ లోను ఇమీడియట్ గా అయితే మీరు బై చేయొద్దు. మనం ఏవైతే అనుకున్నామో లెట్ ఇట్ బి మార్కెట్ ఓపెన్, అబ్జర్వ్ చేయండి ఏ ప్యాటర్న్ ఏర్పడుతుంది అనేది. ఐ మీన్ పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా అని. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ క్యాండిల్స్ మనం అనుకున్న ట్రెండ్ లైన్ బిలో వచ్చాయంటే ప్లీజ్ అవాయిడ్ దో స్టాక్. మనకు డైలీ చాలా స్టాక్స్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. మనం మార్కెట్ ని చేంజ్ చేసి మరీ ఎంటర్ అవ్వాల్సిన పని లేదు. ఓకే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వీడియో. బాయ్.